ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ముగ్గురు మంత్రులు పర్యటన. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్లో చేరుకున్న ముగ్గురు మంత్రులు తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంత్రులకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా. सर रेडी रेडी Second time मोबाइल आरटीवी वीडियो కరెంట్ ఉన్నది That is the most important part. Samakka barrage. Samakka barrage getting some addition of this is the main part of all together 80 cusecs capture. All cusecs for అన్న కెమెరా ఓకే పడతావు జాగ్రత్త కెమెరా పోతుంది చూస్తే అది ఎక్కడ మన గెస్ట్ హౌస్ వైపు వెళ్తే ఇట్లా భోజనం కష్టం సార్, కంజెస్టెడ్ సార్. మళ్ళీ మనం వచ్చిన రూట్కి సార్ సీతమ్మ కనిపించేటట్టు ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యారేజ్ అంటే బ్యాక్ వాటర్
కొద్దిగా పర్మనెంట్గా ఇక్కడ దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ సార్. దీనికోసం మనము ప్రతి సంవత్సరం ఓఎండం చేసుకోవడానికి మొత్తం డిప్లీట్ చేయాలి. శాండ్ చేసే తప్ప మన నెక్స్ట్ ఇంతకీ గిన్ని కెమెరాలు కమిషన్ ఎందుకే మళ్ళా లాస్ట్లో మళ్ళీ ప్రెస్ ద్వారా బ్రీఫ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లంచ్ కూడా ఏర్పాటు చేసినాం. లంచ్ చేసి రాగలరని కోరుతున్నాం. ఖరీఫ్ అండ్ రబీ రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం సుమారు 14 టీఎంసీలు మనము ఖరీఫ్కి రబీకి వాటర్ సప్లై చేయడం జరిగింది సార్. ఫేజ్ 3 2015లో హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, జనగాం, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట డిస్ట్రిక్ట్లలో దీనికి మనం బెనిఫిట్ డిస్ట్రిక్ట్ సార్. ఇది 38 ఇది అగ్రికల్చర్ డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రీస్ కలిపి ఉంటుంది సార్. 38.16 ఫుటింగ్ లో పూర్తి చేయించండి. డూ ఎ ప్రాపర్ అప్రైజల్ బట్ డూ ఇట్ ఆన్ వార్ ఫుటింగ్. ఓకే ఓకే సార్. దీన్ని మనం 5.57 acres కాంటెంప్లేటర్లో ఆల్రెడీ మనం 3.16 క్రియేట్ చేసుకున్నాం సార్. తీసుకుని 2.43 25.75 అంటే 38.16 చేస్తాం సార్. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఫేజ్ 1 ఫేజ్ 2 నుంచి లిఫ్ట్ చేస్తున్నాం సార్. 4 మోటార్స్ అంటే 24 క్యూమెక్స్ లిఫ్ట్ చేస్తే మనం 1 monthలో 2. మ్యాక్సిమం 90 14 teams. 16 teams 14. ఎవరు అంటే హూ ఇస్ ద చీఫ్ ఇంజనీర్ ఫర్ ద పంపింగ్ ఉంటుంది మీరే కదా. సో కాదు, లాస్ట్ ఇయర్ 14 టీఎంసీ. అంతకుముందు ఇయర్ ఓకే అన్ని పూర్తయింది మొత్తం పని. అంటే అది ఒక ప్యాకేజ్ 3 అంటే దేవన్నపేట పంప్ మనకి ఎన్కేసింగ్ చేస్తున్నాం సార్. మనం 21 లిఫ్ట్స్ అయిపోయినాయి సార్. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఇక్కడ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 850 క్యూసెక్స్ ఇప్పుడు లాస్ట్ 5-6 నుంచి పంపింగ్ అవుతుంది. 2015లో ఫేజ్ 3 పంప్ హౌసెస్ రెడీ అయింది సార్. ఇక దేవాదులలో టాప్ ప్రియారిటీ చేసేసుకుంటే బై డిసెంబర్ వరకు చాలా వరకు మనకు దేవాదుల ఫ్రూట్స్ అనేవి మనకు వస్తాయి సార్. బట్ వాట్ ఈస్ ద డిపార్ట్మెంట్స్ టార్గెటెడ్ ప్లాన్ టు కంప్లీట్? మనం 26 దాకా పెట్టుకున్నాం సార్. 26 వరకు అంటే మోస్ట్లీ ఇయర్ 85,000 పెట్టుకున్నాం సార్. నెక్స్ట్ ఇయర్ కొంత తర్వాత 26 వరకు పెట్టుకున్నాం సార్. 26 మార్చ్ వరకు. ఓకే సార్. అయింది 1 TMC కెపాసిటీ రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ క్యాన్సిల్ చేశారు. కాలువలన్నీ కూడా ఇప్పటివరకు పూర్తి కాలే. ఆ రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇచ్చి డిజైన్ చేసి 36,000 ఎకరాలు 4 మండలాలు నర్సంపేట్, నల్లబెల్లి, ఖానాపూర్, దుగ్గొండి. ఆ కాలువలు పూర్తిగా కాలేదు, అసంపూర్తిగా ఉన్నాయి. ఆ రిజర్వాయర్ లేకపోవడంతో కాలువలు పూర్తి చేయలేదు, అవన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి అది మళ్ళీ మంజూరు ఇచ్చి ఏదైతే ఒరిజినల్గా మనం డిజైన్ చేసి 36,000 ఎకరాలు 4 మండలాలకు ఏదైతే ఆయకట్టు ఇచ్చేదానికి మరి ఎప్పటి వరకు దాన్ని మళ్ళీ మంజూరు ఇచ్చి అది పూర్తి చేసి ఆయకట్టు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. విషయం ఏం పెండింగ్ లేదు. తర్వాత దాంతో గన్పూర్ రిజర్వాయర్ అయిపోయి దాంతో 6 మండలాలు వాటర్ గిడ్ మిషన్ భగీరథ నీళ్లు కూడా ఆయకట్టుకి ఇబ్బంది అవుతున్నది. రెండోది మాకు గోరుకొత్తపల్లి, రేగొండ, చిట్యాల, గన్పూర్ 4
టేకుమట్ల 4 మండలాలకు DBM 38, రామప్ప నుంచి గోరుకొత్తపల్లి లైన్ కలిపితే ల్యాండ్ అక్విజిషన్ కూడా 1 ఎకరం కూడా అక్కర్లేదు సార్. నమస్కారాలు సార్. మీరు ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా ఈ సమీక్షా సమావేశం పెట్టడము చాలా సంతోషకరమైన విషయం. ఒకటి, ముందుగా మీరు తీసుకున్న ఒక నిర్ణయాన్ని వెల్కమ్ చేయవలసిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్ట్స్ పైన త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్ క్రియేట్ చేసే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తా అనే ఒక విధానపరమైన ప్రకటన మీరు చేశారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెండవది, ఇరిగేషన్ మంత్రి గారు నేను కూడా దాన్ని అసలు ఇప్పటిదాకా లేట్ ఎందుకు చేశారు అన్నా. ఆ రోజు మీరు అన్నది కూడా డైలీ 2 మీటర్స్ చొప్పున ఇప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తానంటున్నారు. 2 నెలలు, ఇప్పటికి 70 రోజులు అయింది మీటింగ్ అయ్యి. మీరు అడిగినట్టు 140 మీటర్స్ అంటే 70 × 2 మీటర్స్ 140 మీటర్స్ అయిపోయి ఉండాలి. మా శ్రీహరి గారు చెప్పేది మాకు స్టార్ట్ కాలేదన్నారు, మీరు ఫౌండేషన్ అన్నారు, మీటర్ కూడా కాలేదు. సో దీన్ని బట్టి మన సీరియస్నెస్ అంటే 17,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టుని ఇంకా మనం పికప్ చేయకపోవడానికి కారణం బాటమ్ నెక్ ప్రాబ్లం అదని చెప్తున్నారు. సో మీ సీరియస్నెస్ లేకపోతే ఎలా అండి? ఇట్ లుక్స్ నాట్ నైస్, ఇట్ లుక్స్ నాట్ నైస్. 70 డేస్ అయిపోయా మీటింగ్ మేము ఇరిగేషన్ మంత్రి గారు తీసుకొని, డిపార్ట్మెంట్ కూడా ఏందండి అసలు అప్పుడే చేయకపోవడం తప్పు. ఇప్పుడు ఐడెంటిఫై చేశారు, మంత్రి గారు రివ్యూ తీసుకున్నారు. సో వాట్, ఇట్ లుక్స్ నాట్ నైస్. అది లేకుండా చేయడం కష్టమవుతుంది. కాకపోతే వాళ్ళు, నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళు పెద్ద కంపెనీ అయిపోయింది, ఇంజనీర్లు కూడా వాళ్ళకి చెప్పడానికి భయపడుతున్నారు. మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా November 15th వరకు కంప్లీట్ చేయాలని. ఏ చీఫ్ ఇంజనీర్ వస్తుంది? ఒక 2 లక్షలు ఇచ్చి టైంపింగ్ మై ఓన్ మనీ వీఆర్ క్లియరింగ్ ఆల్ ద సిల్టింగ్ అంతా డీసిల్టింగ్ చేపిస్తున్నాం. కొనారెడ్డిపేట చెరువు అని ఉంటుంది, దాని కింద ఒక సుమారుగా 3,000 ఆయకట్టు ఉంటుంది. ఫేజ్ 3లో మనకు కానీ తొందరగా మీరు కంప్లీట్ చేపిస్తే. అన్నిటికంటే ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు సోనియా గాంధీ గారు ఫౌండేషన్ వేసిన ప్రాంతంలో మీరు రివ్యూ పెట్టడం, మరి ఆ కమిట్మెంట్ సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినారో దాన్ని కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేయడానికి దేవాదుల ప్రాజెక్టుని ప్రియారిటీగా తీసుకున్నందుకు కూడా వరంగల్ జిల్లా పూర్వ జిల్లా పక్షాన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.